వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై సీనియర్ నాయకులు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టో కంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టో ఎంతో ఉన్నతంగా ఉంటుందని అన్నారు. వైసీపీకి అందుకోలేని ఎత్తులో తమ మేనిఫెస్టో ఉందని చేగొండి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. అది మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో తెలియపరిచాయి. ఈ హామీలు చూస్తూ ఉంటే జనంలో ఏం కనపడుతోందంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసిన ఎక్స్పెరిమెంట్నే మరోసారి చేసినట్టుగా కనబడుతుంది. 2014 ఎన్నికల్లో ఆనాడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కువ ఖర్చుతో కూడుకుని కాకూడదు అనేటువంటి పాలసీని వాళ్ళు అడాప్ట్ చేశారు. ఎక్కువ ఖర్చుతో కూడుకుని అయితే ప్రభుత్వ బడ్జెట్ సరిపోతుందో లేదో అనే అంశం మీద వాళ్ళు నిర్ణయం చేయటం జరిగింది. అంటే ఎక్కువ ఖర్చు లేని పద్ధతిలో సంక్షేమ బడ్జెట్ను తయారు చేసి మాత్రమే ఆ రోజున వైఎస్ఆర్సీపీ బడ్జెట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అదే తీరులో 2014లో ఏ ఎక్స్పెరిమెంట్ చేసిందో అదే ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా చేసినట్టుగా కనపడుతోంది. అంటే సంక్షేమానికి ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికి మించి ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ఆ విధమైన హామీలు ప్రజలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సంశయించినట్టుగా కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చిన రాబడిని బట్టే ఖర్చు చూపించాలని చెప్తుంది మాత్రమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని ఆ హామీలని వారి మేనిఫెస్టోలో చూపించారు. అయితే రెండో పక్కన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వారి యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, జనానికి ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే ఈవేళ జనం ఆ హామీల పట్ల ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. ఈవేళ ప్రజలకు కావాల్సినట్టుగా జనానికి ఆకర్షణీయంగా వాళ్ళ మేనిఫెస్టోలో అంశాలు అది చూపించడం జరిగింది. అంటే ఈవేళ కూటమి యొక్క మేనిఫెస్టో ఈవేళ పై ఎత్తులో ఉంది. జనాభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే అనేటువంటిది ఒక పరిశోధకుడుగా లేక ఒక విశ్లేషణకర్తగా మాకున్నటువంటి సమాచారం. ఈ పరిస్థితి చూసినప్పుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిపరపు సంపత్, కొల్లూరి కిరణ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రణవన నాయకత్వం వర్ధిల్లాలి, రణవన నాయకత్వం వర్ధిల్లాలి. కొడుకుని మా కోడలు మీకేసి ఓకే ఈసారి కూడా మన ఊరు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తా. ఇక్కడ మన అమ్మల గుడి అభివృద్ధి చెప్తున్నాను.
కాదు అట్లా అరే బాబు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాయకత్వం అశోకు చెప్పు జగను అశోకు చెప్పాలి సార్ కాదు చెయ్యి